మండే ఎండలు, భరించలేని వేడి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కొన్ని నిమిషాలు నిలబడితేనే శరీరం చల్లబడే ప్రత్యేక గది ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి సాంకేతికతే వార్తల్లో నిలిచింది. దీనినే మానవ ఫ్రిజ్ లేదా హ్యూమన్ కూలింగ్ ఛాంబర్ అని పిలుస్తున్నారు. అసలు ఈ మానవ ఫ్రిజ్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్లో తాజాగా అందుబాటులోకి వచ్చిన డో హియో మూన్ బాక్స్ అని పిలిచే మానవ ఫ్రిడ్జ్ వేడి దెబ్బకు గురైన వారికి ఉపశమనం అందించేందుకు అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత 9 లక్షల రూపాయల ధరతో కార్మికుల ఆరోగ్యం కోసం ఆధునిక పరిష్కారం అందిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ను ఉపయోగించిన వారు కేవలం 5 నిమిషాల్లోనే ఉపశమనం పొందుతారు. శ్రామికులు, నిర్మాణ రంగంలో కష్టపడుతున్న వారు దీనిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. జపాన్లో మానవ ఫ్రిడ్జ్ అనే దానిని ఉష్ణ తాపానికి పరిష్కారం అందించేందుకు రూపొందించారు. డో హియో మూన్ బాక్స్ అని పిలువబడే ఈ పరికరం 15 డిగ్రీ సెల్సియస్ లోపల ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. వినియోగదారులు ఈ ఫ్రిడ్జ్లోకి ప్రవేశించిన వెంటనే వారి తల, మెడ, భుజాలు, వెనుకకు చల్లని గాలి ప్రసరిస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ ఫ్రిడ్జ్ను ఉపయోగించడం ద్వారా ఉష్ణ తాపాన్ని 10 నిమిషాల్లో తగ్గించవచ్చు. మానవ ఫ్రిడ్జ్ అంటే మనిషిని చల్లబరచడానికి ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక కూలింగ్ ఛాంబర్. ఇది సాధారణ ఏసీ గది కాదు. అత్యంత వేగంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించి తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగించేలా దీన్ని రూపొందించారు. ఈ ఛాంబర్లో అత్యంత శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్, చల్లటి గాలి ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలుంటాయి. లోపల ఉష్ణోగ్రతను బయట వాతావరణంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంచుతారు. ఇది సాధారణ ఎయిర్ కండిషనర్తో పోల్చితే కేవలం సగం కంటే తక్కువ శక్తిని వినియోగిస్తుంది. వివిధ ప్రదేశాలలో రవాణా చేసేందుకు సులభంగా తయారు చేశారు. ఇప్పటికే ఈ ఫ్రిడ్జ్ను గన్మా ప్రిఫెక్ట్లో ఉన్న మైబాషి సిటీలో హాల్లో ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ ఉత్పత్తి నిర్మాణ స్థలాలు, ఫ్యాక్టరీలు, గోదాములలో పనిచేసేటువంటి కార్మికులకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఎండలో ఎక్కువసేపు పనిచేసిన వారు, క్రీడాకారులు, నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు లేదా హీట్ స్ట్రెస్కు గురైన వ్యక్తులు కొద్దిసేపు ఈ ఛాంబర్లో ఉంటే శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. దీంతో శరీరానికి చల్లదనం లభించి అలసట తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పరికరం 2026 ఏప్రిల్ నుండి జపాన్లో అందుబాటులో ఉంది. 1.5 మిలియన్ యెన్ లేదా 9 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. జపాన్లో ఆరోగ్య సంబంధిత సవాళ్లకు సమాధానంగా ఎస్డీఆర్సీ సంస్థ రూపొందించిన ఈ ఫ్రిడ్జ్ ప్రజల ఆరోగ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీని ఉపయోగించే చర్యల్లో భాగంగా చెబుతున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ తరహా కూలింగ్ ఛాంబర్లు క్రీడా కేంద్రాలు, పారిశ్రామిక సంస్థలు, అత్యవసర వైద్య సేవల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వీటిపై ఆసక్తి పెరుగుతోంది. మొత్తానికి మానవ ఫ్రిడ్జ్ అనేది మనిషిని గడ్డకట్టించే పరికరం కాదు, తీవ్రమైన వేడి నుంచి త్వరగా ఉపశమనం కలిగించి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రత్యేక కూలింగ్ ఛాంబర్ మాత్రమే. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.